హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈ మధ్యన వీడియోస్ పోస్ట్ చేయడం లేదు, అసలు వీడియోస్ పెట్టడం లేదు, అసలు టైమే కుదరడం లేదు. అండ్ నేను మీకు చెప్పాను కదా, మా పాప క్లాసికల్ సమ్మర్ క్యాంప్ క్లాసికల్ డ్యాన్స్కి అయితే వెళ్తుందని. ఈరోజు తనది ప్రోగ్రామ్ ఉంది. క్లాసికల్ సమ్మర్ క్యాంప్ అయితే మొత్తం అయిపోయింది. ఈరోజు తన సమ్మర్ క్యాంప్లో నేర్చుకున్న డ్యాన్స్కి అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందండి. నాకు ఎప్పటి నుండో ఒక కోరిక ఉందంటే, మా పాప పుట్టింది అన్నప్పటి నుండి తన ఫేస్ కానీ తన ఐస్ కానీ చూసి నా పాపని క్లాసికల్లో జాయిన్ చేస్తే, క్లాసికల్ డ్యాన్స్లో జాయిన్ చేస్తే తనకు ఆ క్లాసికల్ కాస్ట్యూమ్ వేస్తే ఎలా ఉంటుందో అని చూడాలని ఎప్పటి నుండో కోరిక ఉండేది నాకైతే. ఆ కోరిక అయితే ఇన్ని రోజులకైతే నెరవేరింది. నేను తనని అసలు క్లాసికల్ డ్రెస్లో చూసి అయితే షాక్ అయ్యాను. ఎంత క్యూట్గా అనిపిస్తుందో, ఎంత ముద్దుగా అనిపిస్తుందో. అంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ అంటే నేను డ్యాన్స్ నాకు కూడా వస్తుంది, కానీ ఓకే క్లాసికల్ డ్యాన్స్ నేర్పించే అంత మా పేరెంట్స్కి లేకుండే. సో నేనైనా నా కూతురికైనా మంచిగా నేర్పించాలి, క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తే తను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే చూడాలని దగ్గర 9 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా. ఇప్పటి 9 ఇయర్స్ తర్వాత నేను తనని క్లాసికల్ డ్యాన్స్లో సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసి ఈరోజు తన ప్రోగ్రామ్ని చూడడానికి అయితే వచ్చానండి. అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. నార్మల్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్ చూస్తుంటాం, కానీ మనము ఎందుకో క్లాసికల్ డ్యాన్స్ చూస్తుంటే అదొక ఫీల్ వస్తుంది, చాలా మంచి అనిపిస్తుంది. ఆ పిల్లల మేకప్ కానీ వాళ్ళు రెడీ అయ్యే విధానం కానీ, ఎందుకో ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లి ఇలా క్లాసికల్ డ్రెస్లో పిల్లలను చూడాలని అనుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత చిన్న పిల్లలు ఎంత మద్దుగా రెడీ అయ్యి కూర్చున్నారు. వాళ్ళ పేరెంట్స్ అందరు వచ్చి వాళ్ళ డ్యాన్స్ చూడడానికి వచ్చి చూస్తున్నారండి. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇక్కడ ఎంత చిన్న పాప ఉంది చూడండి, ఎంత బాగా చేస్తుందో. తన ఎక్స్ప్రెషన్స్ కానీ తను కానీ అసలు చెప్పొద్దు. ఇంత చిన్న పిల్లలకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలి, వాళ్ళని ఈ కాస్ట్యూమ్లో చూడాలి అని కోరుకునే పేరెంట్సే ఎక్కువ. అసలు అంత చిన్న పిల్లలకి ఇప్పటి నుండి, ఇంత చిన్నగా ఉన్నప్పటి నుండి ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ అయితే చాలా గ్రేట్ అండి. నాకైతే చాలా లేట్ అయింది. అంటే ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నా మా పాపకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలి అని, కానీ కరెక్ట్ డ్యాన్స్ మాస్టర్ దొరకలేదు. కరెక్ట్ తనని డ్రాప్ చేయడానికి, పికప్ చేయడానికి ఎవ్వరు లేకుండ్రి. సో తను ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యింది కాబట్టి తను కూడా వెళ్ళి వస్తుంది అనేసి మేమైతే క్లాసికల్ డ్యాన్స్లో జాయిన్ చేసాము. ఓన్లీ 30 డేస్లో మంచి అయితే తను అన్నీ నేర్చుకుంది. అన్నీ నేర్చుకోవడం అంటే మొత్తం కంప్లీట్గా నేర్చుకుంది అనేది కాదు, ఏవైతే మెయిన్ ఉంటాయో క్లాసికల్ స్టార్టింగ్ స్టేజెస్వి అవైతే తనకు నేర్చేసుకుందండి. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈరోజు నా కూతురు ప్రోగ్రామ్ చూస్తుంటే, తను రెడీ అయిన విధానం చూస్తుంటే నాకైతే కళ్ళల్లో అసలు నీళ్ళు ఆగనే లేవు. అసలు నాకు అర్థం కాలేదు ఎంత ముద్దుగా కనపడుతుందో. అసలు నా కూతురు అయితే చెప్పొద్దు మాటల్లో, అంత బాగా కనపడుతుంది. మనం ఒక ఆడపిల్ల తల్లిలాగా మనం ఆలోచిస్తే పిల్లలకు చదువుతో పాటు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏమైనా నేర్పించామంటే రేపు వాళ్ళు పెళ్ళయ్యాక కూడా ఒకవేళ బయటికి వెళ్ళి జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్న 2-3 పిల్లలకు నేర్పించుకొని ఉండి వాళ్ళు చూసుకుంటారనేది ఒక చిన్న ఇదితో నేనైతే మా పాపకు డ్యాన్స్ నేర్పించాలి, క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలి. మన సనాతన ధర్మం, మనం అసలు క్లాసికల్ డ్యాన్స్ అంటే మన దేవుళ్ళ గొప్పతనము, వాళ్ళ సంకీర్తనలు, వాళ్ళ పాటల గురించే కదా మనం క్లాసికల్ డ్యాన్స్లో చేసేది. అసలు చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మా పాప పర్ఫార్మెన్స్ అండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. నేనైతే చాలా బాగా అనిపిస్తుంది తను చేస్తుంటే. మంచిగా అలాగే చూస్తుండిపోవాలనిపించింది. ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టనే లేదు మాకు ఫంక్షన్ హాల్లో ఉన్న వాళ్ళందరికీ. కానీ ఎందుకంటే కొంతమంది క్లాసికల్ డ్యాన్స్ చూడనీకి పోతే ఆ క్లాసికల్ డ్యాన్స్ ఇంత పెద్ద లెంత్ ఉంటాయి సాంగ్స్, ఇంతసేపు చూడాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళ పిల్లలని చూడడానికి వచ్చిన ప్రతి పేరెంట్ ఎంజాయ్ చేసుకుంటూ చూసారు పిల్లలని. అయితే చాలా మంచిగా అనిపించింది. దగ్గర 400+ మెంబర్స్ అటెండ్ అయ్యారు ఆ ఫంక్షన్ హాల్లో వాళ్ళ పిల్లల కోసం. అయితే అంత ఓపిక చేసుకొని ఆ పిల్లల డ్యాన్స్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేసిన విధానం అయితే అసలు చెప్పొద్దు. మన కోరికలు మన పిల్లల మీద రుద్దడం అనేది, చదువులో ఇది చేయి, డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, అలానే కొన్ని పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనం నేర్పించాలి. వాళ్ళకు ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో అది కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. నేనైతే గట్టిగా అనుకున్నా మా పాపకి అయితే క్లాసికల్ డ్యాన్స్ మొత్తం నేర్పించాలి అని. ఈ సమ్మర్ క్యాంప్ ఒకటే కాదు, నెక్స్ట్ ఈ సమ్మర్ అయిపోయాక కూడా
తనకి ఏవైతే నెక్స్ట్ క్లాసెస్ ఉంటాయో ఆ క్లాసెస్కి కూడా నేను రెగ్యులర్గా పంపిస్తాను. నాకు చాలా మంచి అనిపించింది. తను ఈ 1 మంత్లోనే చాలా పికప్ అయింది. ఎంత బాగా అంటే అంత బాగా నేర్చుకుంది. మా ఫ్రెండ్ మౌనికా రెడ్డి క్లాసికల్ టీచరు, క్లాసికల్ డాన్సరు, చాలా బాగా నేర్పించింది. దగ్గర దగ్గర 150+ మెంబర్ స్టూడెంట్స్కి సమ్మర్ క్యాంప్ ఇచ్చింది. అందరు అటెండ్ అయ్యారు, అందరు చేశారు. ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకి క్లాసికల్ డ్యాన్స్లో చూడాలనో, క్లాసికల్ డ్రెస్లో చూడాలనో కానీ ప్రతి పేరెంట్ వచ్చారు. ప్రతి చిన్న పాప నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే నేర్చుకున్నారో అందరూ పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. ఒక్కరు కూడా లేదు చెయ్యము అని అనలేరు. చాలా అంటే చాలా బాగా నేర్పించింది. 152 స్టూడెంట్స్కి 30 డేస్లో ఒక్కొక్క టీమ్కి 3 సాంగ్స్ నేర్పించింది. అంటే తను ఎంత గ్రేట్ చెప్పండి. అసలు నాకైతే మా పాపని ఒక్కసారైనా క్లాసికల్ డ్రెస్లో చూడాలి, ఒక్కసారైనా క్లాసికల్ కాస్ట్యూమ్లో చూడాలని చాలా అంటే చాలా కోరికుండే. మా ఫ్రెండ్ ఎప్పుడు తన స్టేటస్ పెడుతూ ఉంటుంది, ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చినా ఏం చేసినా. అసలు నాకు ఎప్పుడు వీలవుతుంది, నేను ఎప్పుడు తన దగ్గర పంపిస్తాను, నా కూతురు ఎప్పుడు నేర్చుకుంటుంది అనే ఆలోచనతోనే ఉంటుంది. ఈసారి ఈ ఇయర్ అదైతే నెరవేరిందండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. నేను ఎంత ఇంట్రెస్టింగ్గా తనని క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి, తను క్లాసికల్ ఖచ్చితంగా నేర్చుకోవాలని నేను ఎంత గట్టిగా అనుకున్నానో నా కూతురు కూడా తనకు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంది. తను కూడా కొంచెం లా ఉంటుంది, బొద్దు ఉంటుంది. ఇక్కడ కానీ ఎన్ని డ్యాన్సులు చేసినా కానీ అస్సలు అలసిపోకుండా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకోవడం. తను కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించింది డ్యాన్స్ పైన. అసలు నేను అనుకోలేదు తను ఇంత పర్ఫెక్ట్గా చేస్తుందని. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కొక్క రోజు 3 సాంగ్స్ 4 సాంగ్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నానంట. మొత్తం ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ తినేసి మళ్ళీ ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకుంటుండే. అంటే నేను నా బలవంతంగా వేశాను క్లాసికల్ డ్యాన్స్లో జాయిన్ చేశానని కాదు, తనకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా తను కూడా నేర్చుకుంది. తను అంత ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంది కాబట్టి ఈరోజు ఇంత మంచిగా స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది నా కూతురు. నాకు అసలు నేను నమ్మలేకపోతున్నా. ఇంత తొందరగా కొంచెం క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలంటే ఎంతైనా కొంచెం టైం పడుతుంది. కానీ మా ఫ్రెండ్ నేర్పించే విధానం కానీ తను నేర్పించే పద్ధతి కానీ, ఇంతమంది పిల్లలు 150 మెంబర్స్ స్టూడెంట్స్, అందులో దగ్గర 100+ స్టూడెంట్స్ కొత్త వాళ్ళే ఉన్నారు. అంతమందికి ఇంత మంచిగా నేర్పించి ఈరోజు ఇంతమందిగా తను ఓన్గా ఈరోజు అయితే అది మొత్తం ఏదైతే అక్కడ యాక్టివిటీస్ అయితే జరిగినాయో మొత్తం తన సెటప్, ఎవరిని అడిషనల్గా ఎవరు సపోర్ట్ అయితే తీసుకోకుండా మొత్తం మా ఫ్రెండే చూసుకుంది. అంతమందిని హ్యాండిల్ చేసుకుంటూ ఎంతమందిని ఎవరు ఏమనుకున్నా సరే నేను పిల్లలకు ఎవరికైతే నేర్పించానో వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే ఫ్యూచర్లో వాళ్ళు కూడా నా అంత వాళ్ళు అవుతారని తను ఆలోచించబట్టే కదా ఈరోజు ఇంతమంది పిల్లలకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పించి తను అంత మంచిగా అక్కడ పర్ఫార్మెన్స్ చేయించింది. అక్కడ వచ్చిన గెస్టులు కానీ పేరెంట్స్ కానీ ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వలేరండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. క్లాసికల్ డ్యాన్స్ అనే కాక ఎంత ఫోక్ ఉంటే మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి పాటలు ఉంటాయని ఎంజాయ్ చేశారు. కానీ ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ని ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చూసారంటే, నేనైతే ఒక ప్రోగ్రామ్కి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉన్నది అంటే ఈ ప్రోగ్రామ్కే అండి. ప్రతి చిన్న పాప నుండి పెద్దవాళ్ళు, ఫస్ట్ చిన్న పిల్లలు కదా సతాయిస్తారని వాళ్ళ డ్యాన్స్ని ఫస్ట్ పెట్టిన తర్వాత పెద్దవాళ్ళే లాస్ట్ పెట్టింది. ఆ పెద్దవాళ్ళ దాంట్లోనే మా పాప కూడా ఉంది. సో నేను అందుకు అక్కడ లాస్ట్ వరకు కూర్చోవాల్సి వచ్చింది. నేను ఎలా కూర్చున్నానో మిగతా పేరెంట్స్ కూడా అంతే పేషెన్స్ తోటి కూర్చున్నారండి. చాలా అంటే వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలి. దగ్గర మేము ఈవినింగ్ 5 o'clock వెళ్తే నైట్ 10:30 అయ్యింది. ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి అంత టైం వరకు ఉన్న అక్కడ పిల్లలకి పేరెంట్స్కి చాలా అంటే చాలా ఓపికతో కూర్చున్నారు. అసలు మా ఫ్రెండ్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా వేస్టే. తనకున్న ఓపికకి అంతమందిని హ్యాండిల్ చేసుకుంటూ అంత ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసుకుంది. తను చేసిన కష్టం అసలు ఎవరైనా ఇష్టంతో చేసే పని ఎప్పటికీ వృధా కాదని తననైతే నిరూపించింది. తనంత కాకపోయినా ఎంతో కొంత నా కూతురు కూడా నేర్చుకొని రేపు ఒక 10 మందికి నేర్పించినా సరే తన ఫ్యూచర్ కూడా ఎంతో అంత బాగుంటుంది. పిల్లలు అనేది ఏదో ఒక దాంట్లో మంచిగా ఉండాలి. నేను కోరుకున్న కళ అయితే ఈరోజు అయితే నెరవేరిందండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.